అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించిన తర్వాత మాత్రం సూర్యాపేట జిల్లాలో మాత్రము హాస్పిటల్కు పొందలేదు. ఎందుకంటే పుట్టగొడుగులాగా సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ విచ్చలవిడిగా అసలు ప్రారంభించడం జరిగింది. అసలు ఈ హాస్పిటల్ ప్రారంభిస్తేందుకు అసలు ఏమేమి నామ్స్ ఉండాలో మనం తెలుసుకునే ఓపెన్ చేద్దాం. మనం ఐఎంఏ జనరల్ సెక్రటరీ రమేష్ గారి దగ్గర ఉన్నాం. వారి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్. సార్ హాస్పిటల్ పెట్టాలంటే ఏ నామ్స్ ప్రకారం హాస్పిటల్ పెట్టాలి దాన్ని చెప్పండి సార్. హాస్పిటల్స్కి ముందుగా భవనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి తగిన మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం. దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ పే చేయడం కూడా చాలా ముఖ్యం. దాంతోపాటు హాస్పిటల్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ మరియు కొంత స్టాఫ్, అంటే దీంట్లో స్టేజ్ని బట్టి క్లినిక్, నర్సింగ్ హోము అండ్ హాస్పిటల్స్ విత్ ఐసీయూస్ 4 లెవెల్స్లో హాస్పిటల్స్కి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. వీటికి బయోమెడికల్ వేస్ట్, బయోమెడికల్ హజార్డ్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ దానికి సంబంధించింది రోమా వాళ్ళు మనకు సర్వీసెస్ ఇస్తూ వారి సర్టిఫికేట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్ అవసరం. తర్వాత ఫైర్ అవసరం. ఫైర్ నుంచి ఎన్ఓసి, కొంత బిల్డింగ్ ఎంత అంటే ఒక 10 మీటర్స్కి మించి హైట్ తక్కువ వాటికి ఎగ్జామ్షన్ అనేది ఒక రూల్ ఉంది. సరే, అది మేము ఆ ఫైర్ వార్తోనే మాట్లాడి అది ఎంతవరకు ఉన్నది అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఫైర్ పర్మిషన్ కూడా అవసరం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకొని క్లినిక్స్ రన్ చేయొచ్చు అని చెప్పి ఒక ఉంది. ఫైర్తో పాటు డిఎంఎండ్హెచ్ఓ పర్మిషన్ చాలా ముఖ్యం మనకు. ముఖ్యంగా మన సూర్యాపేట జిల్లాలో చూస్తే ఇటీవల కాలంలో కొంతమంది కొన్ని హాస్పిటల్లో కూడా అనధికారికంగా నడిచినట్టు తెలుస్తుంది. వాళ్ళకు అర్హత లేకుండా కూడా వైద్యం చేస్తున్నారు. దాన్ని మీరు ఏం చూస్తున్నారు? వాస్తవంగా సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట పట్టణంలో టీఎస్ఎంసీ వారు వచ్చి వారికి చేరిన కంప్లైంట్స్ ఆధారంగా వారు మా ఐఎంఏ వారిని సంప్రదించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన వెంటనే మేము టీఎస్ఎంసీ వారి సాయంతో జిల్లాధికారుల దగ్గర వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ అర్హత లేని వైద్యులను కానీ, అర్హతకు మించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను కానీ, నకిలీ డాక్టర్లను కానీ ఉన్న హాస్పిటల్స్ని వెంటనే గుర్తించి వారి మీద మరియు హాస్పిటల్స్ని వారి మీద చర్యలు తీసుకుంటూ హాస్పిటల్స్ని కూడా సీజ్ చేయడం జరిగిన సంఘటన మనం అందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా డెత్కు సంబంధించాయి. ఈరోజు చూస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో కూడా వాళ్ళ మీద కేసులు అయ్యాయి. మళ్ళీ దాన్ని పేరు మార్పిడి చేసి సంజీవ్ హాస్పిటల్లో పేరు మార్పిడి చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ అపార్షన్ చేసి ఒక ప్రాణం కోల్పోయింది. దాన్ని మీరేం చూస్తున్నారు సార్? వాస్తవంగా ఇప్పుడు ఆ సంఘటన ఈరోజే మా దృష్టికి వచ్చింది. దీన్ని డిఎంఎండ్హెచ్ఓ గారు తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వారి మీద తగిన చర్యలు తీసుకొని దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవరైతే ఈ నకిలీ డాక్టర్లు కావచ్చు, ఇలాంటి అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్న, మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వారి మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటూ మేము వీటిని డిఎంఎండ్హెచ్ఓ మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇలాంటి జరగకుండా మేము సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము కూడా బాధ్యతగా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అనుకుంటాము. ముఖ్యంగా చెప్పండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడులాగా పెడుతున్నారు. అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మామూలు హాస్పిటల్కు ఉన్న తేడా ఏంటి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే మరి వాటికి పర్మిషన్స్ బెడ్ పరిధి అంటే 20 హాస్పిటల్ అబోవ్ బెడెడ్ హాస్పిటల్ పర్మిషన్ ఉండాల్సి వస్తుంది. తర్వాత మరి వాటికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా 24 అవర్స్ అవైలబిలిటీ ఉండాలి. అంతకు మించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టుకొని సూపర్ స్పెషాలిటీ మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలి అంటే తగిన క్వాలిఫైడ్ స్టాఫ్, మ్యాన్ పవరు, ఎన్విరాన్మెంటు అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ విషయానికి వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ కూడా లోబడిపోయే అవకాశం ఉండాలి. అంతేకాకుండా గవర్నమెంట్ డాక్టర్ పేరు ఉన్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారో వాళ్ళ పేరుని కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ పేరునే ఉంటుంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? వాస్తవంగా 23 కంటే ముందర గవర్నమెంట్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేయకూడదు అనేది మన దగ్గర రూల్ లేదు.
గవర్నమెంట్ డాక్టర్స్ వర్కింగ్ అవర్స్లో వారు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ చేసుకుని మిగతా టైంలో ఎమర్జెన్సీ సర్వీస్ ఏమైనా క్లినిక్ చూసుకునేది ఉన్నది. మరి అలాంటి డాక్టర్స్ వారెవరైనా ఉంటే బయట ఎవరైనా ఉంటే వారిని సవరణ చేసుకోవాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట ఉన్నటువంటి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు కావచ్చు, లేకపోతే ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ప్రజలకు వారిని మన దగ్గర ప్రభుత్వ వైద్యశాల ఉన్నది, ప్రభుత్వ వైద్య సేవలు యూటిలైజ్ సద్వినియోగం చేసుకుంటూ ఎవరు నకిలీ, ఎవరు అసలు, ఎవరు క్వాలిఫైడ్ అని చూసుకోవాల్సిన బాధ్యత స్వతహాగా వారికే ఉండాలి. ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అధికారులకు మనకు ఉన్నది. కాబట్టి అందరూ అవగాహన పెంచుకొని ఏదైనా చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వస్తే, ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం అని చెప్పి చిన్న ఆర్ఎంపీ పోతే ఇంజెక్షన్స్ వికటించి చనిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యలో ఇల్లీగల్ అబార్షన్స్తోని కూడా చనిపోయిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ అవసరం ఉన్నా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు చాలా నెంబర్ విధంగా చూస్తే పెరిగిపోయినారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా మనవి ఏంటంటే, ప్రజలు క్వాలిఫైడ్ డాక్టర్స్, మంచి హాస్పిటల్స్, అర్హత ఉన్న వైద్యులు కానీ అర్హత ఉన్న హాస్పిటల్స్ని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. అవగాహన పెంచుకొని అర్హత ఉన్న వాళ్ళకే, అర్హత ఉన్న వారి దగ్గరికే అప్రోచ్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి, తగిన అడ్వైజ్ తీసుకోవాలని చెప్పి నేను అడ్వైజ్ చేస్తాను. చివరిగా చెప్పండి, మీరు ఐఎంఏ ఉంది ఇక్కడ సూర్యాపేట జిల్లాలో, మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, అధ్యక్షుడుగా ప్రెసిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఉన్నదో వాళ్ళకి కళ్యాణం అయిపోతున్నారు. మీరు కళ్యాణము అంటే మేము కోరుకునేది ఒకటే అండి, మా పరిధిలో మేము యాక్షన్ తీసుకోవడానికి లేదు. మేము ఏమున్నా ఏదైనా అనెథికల్ కానీ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే వారిని టీఎస్ఎంసీ మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాకుంది. మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ అనెథికల్గా ఏమైనా జరిగితే మేము ఖచ్చితంగా వారిని చర్యలు తీసుకునేంత వరకు మేము అధికారులు వెంట పడతామని చెప్పి మేము మనవి చేస్తాం. ఐఎంఏ జనరల్ సెక్రటరీ గారు చెప్పేది ఒకటే, ఎందుకంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రము ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం పుట్టకుండా పిలిచిన మాట వాస్తవమే. కానీ వాటికి ఉండవలసినటువంటి ప్రికాషన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా పాటిస్తలేరు. ఖచ్చితంగా వాటిని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఫైర్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే పెద్ద పెద్ద మనం ఇన్స్టిట్యూట్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రము చాలా ఇబ్బందికర పరిస్థితులు, అలాంటివి కూడా ఏం లేదు. ఇక్కడ జిల్లా వైద్యాధికారులు మాత్రం దాన్ని పట్టించుకుంటారు. ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టాలంటే దీన్ని 4 భాగాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం ఖచ్చితంగా దానికి తగ్గినట్టు కూడా మేనేజ్మెంట్ కూడా వాళ్ళందరికీ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే డాక్టర్లు కూడా ఖచ్చితంగా ఉండాలి, 24 hours కూడా డ్యూటీ చేయాలి. కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా వీటి పాటించలేదు. ఖచ్చితంగా మాత్రం ఐఎంఏ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా వీటన్నిటి కూడా భవిష్యత్తులో పురోగమనం కాకుండా ఖచ్చితంగా మేము చర్యలు చేపడతాం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోబోతామని కూడా వారు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.